లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ చూసాము లాస్ట్ 2 క్లాసెస్లో. సింపుల్గా నేను ఎప్పుడు ఏం చెప్తా ఉంటాను, ఎల్ ఎఫ్ ఆఫ్ టీ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక ఫంక్షన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే 0 to ఇన్ఫైనైట్ e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి కింద డిఫైన్ చేస్తాం. దీనికి మనం ఎల్ ఆఫ్ 1 తీసుకుంటాము. 1 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు, ఈ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 1 తీసుకున్నప్పుడు 0 to ఇన్ఫైనైట్ e పవర్ మైనస్ st ఇంటూ 1 ఇంటూ డిటి. దీన్ని మనం ఆల్రెడీ సింప్లిఫై చేసేస్తాం, దీనికి 1/s వచ్చింది. అలాగే ఒకవేళ ఇక్కడ 2 తీసుకుంటే కనుక ఇక్కడ 2 వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే బై 2 వస్తూ ఉంటుంది. అంటే ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనే దాన్ని మనము కావలసిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారని కూడా చెప్పాం. ఇందులో ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటంటే ఎల్ ఆఫ్ 1 దిస్ ఇస్ ఈక్వల్స్ టు 1/s, ఎల్ ఆఫ్ 2 దీన్ని మనం 2/s, అలాగే ఎల్ ఆఫ్ కే తీసుకుంటే మనకి ఏమొస్తుందని చెప్పానమ్మా k/s. ఇది ఒక ఫార్ములా. అదే కాకుండా ఇంకోటి మనం ఏం నేర్చుకున్నాము, ఎల్ ఆఫ్ టీ పవర్ n నేర్చుకున్నాము నిన్న. ఎల్ ఆఫ్ టీ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. ఇది కూడా ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రూవ్ చేసాం, ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 ఉంటే కనుక మనం ఏమని ప్రూవ్ చేశానన్నా 1/s మైనస్ ఈ అని ప్రూవ్ చేశాం. మరి నేను ఇంకొకటి ప్రూవ్ చేయడం నేర్పించలేదు, అదేంటి ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80. ఇది నేను ప్రూవ్ చేయడం నేర్పించడం, కానీ దిస్ ఇస్ ఈక్వల్స్ టు 1/s ప్లస్ 80. ఇది ఏ మోడల్లో చేసావో అదే మోడల్ చేసినప్పుడు నీకు ఏమొస్తుంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ a వస్తుంది. నిన్న ఎల్ ఆఫ్ కాస్ 80 కూడా నేర్పించాను, నేర్పించలేదా? సరే, ఫస్ట్ నేను ఏం చేశానంటే కాస్ కాకుండా సైన్ 80కి వస్తా. ఫస్ట్ ఎల్ ఆఫ్ సైన్ 80 ఈజ్ ఈక్వల్స్ టు a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి కాస్ 80 కూడా ఉంటుంది, ఇది సేమ్. ఇది మనం ప్రూవ్ చేస్తే ఇది ప్రూవ్ చేయడానికి సేమ్ మోడల్లో ఉంటుంది. ఇక్కడ a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వచ్చింది కదా, కాస్ 80లో s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. ఎల్ ఆఫ్ సైన్ 80 a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తే ఎల్ ఆఫ్ కాస్ 80 అనేది s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ మనము ఇది ప్రూవ్ చేద్దాం, a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్రూవ్ చేద్దాం. ఎల్ ఆఫ్ సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు a/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్రూవ్ చేద్దాం. ఇది ప్రూవ్ చేయాలంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, బేసిక్ డెఫినేషన్కి వెళ్ళాలి ఫస్ట్. మన బేసిక్ డెఫినేషన్కి వద్దాము. ఇప్పుడు చూడండి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫైనైట్ e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt. ఇట్ ఈస్ బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 80 తీసుకుంటున్నాం. ఎంత తీసుకుంటున్నాను, సైన్ 80. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఎల్ ఆఫ్ సైన్ 80 వస్తుంది. అవునా? దిస్ ఇస్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫైనైట్ e పవర్ మైనస్ st. ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది కదా, ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ ఎంత వస్తుంది ఇప్పుడు సైన్ 80 వస్తుంది ఇంటూ dt. ఓకే, సో దీన్ని
మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ అంటే ఎలా చేయాలి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మన ఫార్ములా ఏముంది? ఇంటిగ్రేషన్ uv dx is equals to u into integration v dx minus u dash into integration v dx whole dx. ఇది మన ఫార్ములా. అంటే ఇది uv మెథడ్ మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తే మనకి ఏం రావాలని చెప్పినా L of sin AT is equal to A by S square plus A square. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది సింప్లిఫై చేస్తే అది వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే కానీ చాలా జాగ్రత్త చేయాలి. సరే, ఇప్పుడు నేను ఎప్పుడు ఏం చెప్తా ఉంటాను? దీన్ని ఎప్పుడు v కిందే తీసుకోవాలి అని చెప్తాను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో e⁻−st ని మనం ఎలా తీసుకోవాలి? v కిందే తీసుకోవాలి. దీన్ని ఎప్పుడు u కింద తీసుకోవాలి. సరే, u is equals to sin AT. u dash అంటే ఏంటి? డెరివేటివ్ ఆఫ్ u అంటే d by dt of sin AT. sin డెరివేటివ్ cos AT. కానీ ఈ కోఎఫిషియంట్ అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ చెప్పినట్టు కావాలంటే d by dx of sin 2x ఉందనుకో, sin dx ఉందనుకో, మనం రాసుకోవచ్చు sin డెరివేటివ్ cos 2x యాజ్ దిస్ వచ్చేస్తుంది. కానీ లోనికి వెళ్ళి డెరివేటివ్ చేయాలి. d by dx of 2x చేయాలి కంపల్సరీ. లోన దానికి కూడా డెరివేటివ్ చేస్తే x డెరివేటివ్ 1 అంటే 2 మిగిలిపోతుంది. 2 ఇంటూ వస్తుంది. 2 ఇంటూ sin 2x cos 2x. ఈ x డెరివేటివ్ 1 2 ముందుకు వచ్చేస్తుంది. cos 2x అలా వస్తుంది. అంచేతే ఇక్కడ sin కి డెరివేటివ్ cos AT యాజ్ దిస్ వస్తుంది. కానీ AT యొక్క డెరివేటివ్ a. ఇక్కడ 2x డెరివేటివ్ 2 ఎలాగైంది? సరే, ఇప్పుడు u డాష్ తెలిసిపోయింది, u ఉంది, ఇంకా ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ vdx అంటే ఇంటిగ్రేషన్ e⁻−st. నిన్నటి క్లాస్ లో కూడా చెప్పాను. e⁻−st యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. e⁻x డెరివేటివ్ e⁻x ఇంటిగ్రేషన్ కూడా e⁻x. కానీ e పవర్ ఎంత ఉంది? ఇక్కడ -st ఉంది కనుక యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. కానీ దాని కోఎఫిషియంట్ మళ్ళీ ఇక్కడ డివిజన్ లో వస్తుంది -s. సో ఇవన్నీ పట్టుకొచ్చి దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేసుకోవాలి. అంటే ఈ ఫార్మేట్ లోకి వస్తుంది. సరే చేద్దామా? ఇంటిగ్రేషన్ 0 to infinite e⁻−st into sin AT. It is in the form of uv method. This is equals to integration by parts చేస్తే u into u అంటే sin AT into ఇంటిగ్రేషన్ vdx. ఇక్కడ ఈ vdx కూడా రెడీగా రాశాను. ఏముంది? e⁻−st by -s minus integration u dash is ready a cos AT. ఇంటిగ్రేషన్ vdx రాయాలి, మళ్ళీ ఓల్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ vdx e⁻−st by -s into dt. ఇక్కడ dx వస్తుంది, ఇదేమో dt వస్తుంది. నేను మనం టీలో మనం చేస్తున్నాం. మళ్ళీ చూడు, చాలా జాగ్రత్త చేయాలి. ఈ టర్మ్ వదిలేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మరి ఇంటిగ్రేషన్ 0 to infinite రాయాలి లేదా? 0 to infinite కదా మనది. ఏది 0 to infinite. 0 to infinite ఉంది కదా రాస్తాం. మరి దీనికి ఇంటిగ్రేషన్ అయిపోయింది కనుక దీనికి ఆల్రెడీ ఏమొస్తుంది? 0 to infinite వస్తుంది. సరే, ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ వదిలేసేస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకో. 0 to infinite e⁻−st into sin AT
ఈజ్ ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది e పవర్ మైనస్ st ఇంటూ సైన్ at బై మైనస్ ఎస్ 0 టు ఇన్ఫైనైట్ వచ్చేసింది. మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ 0 టు ఇన్ఫైనైట్. ఏ ఉందా కాన్స్టెంట్, ఎస్ ఉందా కాన్స్టెంట్, దాన్ని ఏ బై ఎస్ ఎలా రాసుకో. కాన్స్టెంట్ బయట పెట్టేసా, ఇంకేం మిగిలిన మళ్ళీ ఈ పవర్ మైనస్ st ఇంటూ కాస్ ఎయిట్ ఇది వస్తుంది. ఇంకేంటవుతుంది ఇంటూ dt. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ uv మెథడ్. చూసారా u ఇది u ఇది v కింద తీసుకోండి. uv మెథడ్ లో ఉన్నారు అంటే మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఇక్కడ చిన్నగా చేస్తున్నా ఈజీగా డైరెక్ట్ రాసేస్తా. నా u వాల్యూ ఎంత u is equal to cos 80. u డాష్ ఎంత అంటే డెరివేటివ్ ఆఫ్ cos, డెరివేటివ్ cos డెరివేటివ్ మైనస్ sin 80 ఇప్పుడు 80 రాస్తారు. కానీ ఈ కోఎఫిషియంట్ ఎప్పుడు ఎక్కడ వచ్చి మల్టిప్లై, దీన్ని వచ్చి మల్టిప్లై అంటే మైనస్ ఏ sin 88 ఏ t అనేది ద డెరివేటివ్ ఆఫ్ cos 80. సో ఇంటిగ్రేషన్ vdx ఇది v కదా, e పవర్ మైనస్ st dt ఉందా, దీని డెరివేటివ్ దీని ఇంటిగ్రేషన్ చేస్తాను e పవర్ మైనస్ st బై మైనస్ s యాజ్ ఇట్ ఈస్ వస్తాం. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఏం చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ అంటే దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తారు. మళ్ళీ ఇది కొద్దిగా పెరుగుతూ ఉంటారు. ఇక్కడ వరకు ఇంకేం లేదు, చేస్తూనే ఉన్నారు. సరే సేమ్ ప్రొసీజర్ ఒకసారి రాయనవసరం లేదు యాక్చువల్గా. అవుతుంది ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫైనైట్ e పవర్ మైనస్ st ఇంటూ సైన్ 80 ఇస్ ఈక్వల్స్ టు ఇది యాజ్ ఇది వదిలేసేయండి e పవర్ మైనస్ st సైన్ 80 బై మైనస్ సైన్ మైనస్ s 0 టు ఇన్ఫైనైట్ మైనస్ ప్లస్ a బై s యాజ్ ఇది రాసుకో. దీని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేసిన బై u ఇంటూ ఇంటిగ్రేషన్ vdx. దిస్ ఇస్ మై u cos 80. దీని వాల్యూ దీని ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ మైనస్ st బై మైనస్ s u ఇంటూ ఇంటిగ్రేషన్ vdx అయింది మైనస్ u డాష్ ఇందాక ఆల్రెడీ చెప్పారు. దీనికి ఏమవుతుంది మైనస్ ఏ సైన్ 80 ఇంటిగ్రేషన్ vdx ఆల్రెడీ ఇంకా ఫైండ్ అవుట్ చేసాం. e పవర్ మైనస్ st బై మైనస్ s. ఈ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది. ఈ రెండు తీసేసుకోవచ్చు. మైనస్ డివైడెడ్ బై మైనస్ ఏమవుతుంది ప్లస్. ఇక్కడ ఇంకేముంటుంది dt మనం dt లో చేస్తాం. సరే బాగానే ఉంది. ఇక్కడ a బై s ఉంది కదా, మరి దీనికి ఇంటర్వెల్స్ ఇవ్వాలి దీనికి ఇంటర్వెల్స్ ఇవ్వాలి కదా 0 టు ఇన్ఫైనైట్. మరి s బై a అనేది దీంతో మల్టిప్లై అవుతుంది, మళ్ళీ వచ్చి దీంతో కూడా మల్టిప్లై అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ రాసుకుని a బై s అనేది దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ తో మల్టిప్లై అవుతుంది, సెకండ్ పార్ట్ తో కూడా మల్టిప్లై. అంటే ఇక్కడ a బై s ఇంత జాగ్రత్త చేయాలి. a బై s అనేది ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేసినప్పుడు వచ్చి ఈ వాల్యూని ఈ కోఎఫిషియంట్ అనేది దీంతో మల్టిప్లై అవుతుంది, వచ్చి మళ్ళీ దీంతో మల్టిప్లై అవుతుంది. చూడండి మల్టిప్లై అయినప్పుడు a ఇంటూ a ఎంత a స్క్వేర్, s ఇంటూ s ఎంత s స్క్వేర్ ఎంత ఉంది. ఎక్కడ మిస్ కాకూడదు. మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తున్నాను. ఈ రెండింటికి సేమ్ ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ ఎంత ఉంది ఎస్ స్క్వేర్ ఉంది. ఇన్ఫైనిటీ దీనికి ఇన్ఫైనిటీ దీనికి ఇన్ఫైనిటీ దీనికి ఇన్ఫైనిటీ దీనికి ఇన్ఫైనిటీ. దీన్ని చాలా గ్యాదర్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 0 టు ఇన్ఫైనైట్ e పవర్ మైనస్ st sin 80 యాజ్ దిస్ రాసుకో
ఈ రెండింటికి ఇన్ఫైనైట్ ఒకటే ఉంది కదా. ఈ పవర్ ఇందులో కట్ ఆఫ్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇందులో ఉంది బయట తీసేయచ్చు. బై ఎస్ రెండింటిలో మనం తీసేయచ్చు. మళ్ళీ బయట తీసేరా. సరే యాజ్ ఇది అలా వదిలేసాడు దాన్ని అలా చూద్దాము. ఇది డైరెక్ట్గా అప్లై చేసేస్తా. ఫస్ట్ నువ్వు ఇన్ఫైనైట్ ఇస్తా కదా, ఇక్కడ ఇన్ఫైనైట్ అవుతుంది. ఈ పవర్ ఎంత వస్తుంది? మైనస్ ఇన్ఫైనైట్. మైనస్ ఇన్ఫైనైట్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఇంకా జీరో వస్తుంది. మైనస్ చేసినప్పుడు ఏమంటావు? ఒక స్టెప్ మామూలుగా వేస్తుంది. ఇది ఒక్కటే ముందు అప్పర్ లిమిట్ పెట్టిన తర్వాత లోవర్ లిమిట్, ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేసుకుని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫైనైట్. నీకు ఎందుకు చెప్పాను? ఈ పవర్ మైనస్ ఇన్ఫైనైట్ ఎప్పుడు దేని వరకు వెళ్తుందని చెప్పాను? జీరో. జీరో ఇంటూ సంథింగ్ నువ్వు ఏం పెట్టినా, ఇక్కడ ఇన్ఫైనైట్ పెట్టినా ఏం పెట్టింది అంతా ఏమవుతుంది? జీరో బై సంథింగ్ ఏమవుతుంది? జీరో. ఓ జీరో మైనస్ మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టాలి? జీరో పెట్టాలి. ఇక్కడ ఎంత వస్తుంది? ఈ పవర్ జీరో అవుతుంది. ఎందుకని? టీ వాల్యూ జీరో కనుక ఈ పవర్ జీరో. అవునా? సైన్ ఇక్కడ టీ వాల్యూ ఎంత పెడతారు? ఇక్కడ జీరో. అంటే సైన్ జీరో ఇంటూ ఏ, మళ్ళీ ఇది ఎంత అవుతుంది? జీరో బై ఏముంది ఇక్కడ? ఏమంతా అంటే సైన్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత? జీరో. జీరో ఇంటూ సంథింగ్ ఎంత? జీరో. అంటే జీరో మైనస్ జీరో బై ఎస్ఏ కదా, అది కూడా ఎంత? జీరో. అంటే ఈ టర్మ్ అనేది మొత్తం ఏమైపోయింది? జీరో. అంటే అదంతా మనకు పని లేదు, తీసే. సరే ఏమి తీసేస్తే సరే ఈజీగా ఉండడం కోసం తీసేసిన ఒక స్టెప్ తగ్గిపోదు కదా. నెక్స్ట్ దీనిగా ఏ బై, ఇక్కడ చూడు, ఏ బై ఎస్ ఇంటూ ఎస్ ఎంత? మైనస్ ఎస్ స్క్వేర్. ఓకే బా. దీని ఇంటిగ్రేట్ చేయాలి. ఫస్ట్ మనం ఎంత పెడతాము? ఇన్ఫినిటీ. ఇక్కడ రాసిన కాస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ. ఓకే. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ. ఇది మళ్ళీ ఏమవుతుంది? ఇది జీరో. జీరో ఇంటూ సంథింగ్ జీరో బై ఏమన్నా మొత్తం జీరో కదా. అంటే నేను జీరో మైనస్, ఎందుకంటే ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత తీసేసి మనం ఏం పెట్టాలి? ఇది పెట్టాలి. కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత? కాస్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1. మరి ఈ పవర్ ఎంత పెట్టాలి మనము? జీరో పెట్టాలి. అంటే ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ జీరో. ఇది మళ్ళీ ఈ పవర్ ఎనీథింగ్ ఎంత? ఇది జీరో కదా. ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ జీరో అంటే మళ్ళీ జీరో కదా. దీని వాల్యూ ఎంత? 1. అంటే టోటల్ గా ఏం మిగిలింది? ఇక్కడ 1. ఓకే. డివైడెడ్ బై ఇంకేముంది? ఎస్ బై పెట్టేసాం కదా. ఈ మైనస్ తో మల్టిప్లై అవుతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే టోటల్ గా నీకు ఇక్కడ వచ్చేది ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఏ బై ఎస్ స్క్వేర్ మాత్రం వస్తుంది. ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయనవసరం, నువ్వు ఊహించుకుని వేసుకోవాలి. మొత్తం అంత ఏ బై ఎస్ స్క్వేర్ వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా వేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫినిట్ పెట్టామనుకో, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిట్ అంటే డిస్టెన్స్ జీరో, టోటల్ జీరో అయిపోతుంది, ఇంకా అవసరం లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి జీరో పెట్టాలి కదా. జీరో పెట్టినప్పుడు ఈ పవర్ ఇది జీరో అవుతుంది, కానీ సైన్ జీరో ఏమవుతుంది? మళ్ళీ సెకండ్ దాంట్లో జీరో అవుతుంది. జీరో మైనస్ జీరో జీరో, ఇది అసలు ఉండనే ఉండదట. సెకండ్ దాంట్లో వచ్చి సెకండ్ టర్మ్ జీరో, ఫస్ట్ టర్మ్ జీరో అయిపోతుంది. టోటల్గా ఏ బై ఎస్ స్క్వేర్ ఉంటుంది. సరే, ఏ బై ఎస్ స్క్వేర్ ఇక్కడ వరకు సింప్లిఫికేషన్ అర్థమైంది. ఇక్కడ రా మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్. ఇంకేం మిగిలిపోయింది దాని? ఇక్కడ ఇంటిగ్రేషన్ సైన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ సైన్ ఏటీ మిగిలింది. 0 to ఇన్ఫినిటీ కాదు. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఉందా? రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ టర్మ్ ఉంది చూడు. ఇదే టర్మ్ రిపీట్ అయింది. అంటే 2 సార్లు నువ్వు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తే మళ్ళీ నీకు ఇదే రిపీట్ అయింది. కాబట్టి ఎన్ని టైమ్స్ పెరిగింది? మైనస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. ఇది అవసరంకి వెళ్తే ఏమవుతుంది? దానికి యాడ్ అవుతుంది. ఇది డైరెక్ట్ వెళ్ళిపోతే దానికి యాడ్ అయిపోతుంది కదా. రాసేసేనా? చూడు, అది ఇంతసేపు చేయకూడదు. యాక్చువల్గా
ఇది అవతలికి వెళ్ళినప్పుడు నీకు ఏమొస్తుందంటే ఇది సమ్ ఎక్స్ అనుకున్నావు సపోజ్, ఇది నువ్వు ఎక్స్ అనుకున్నావు, ఇది కూడా ఏముంది ఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ అవతలం తీసుకెళ్ళాను అనుకో, ఎక్స్ మైనస్ ఏ స్కేర్ బై ఎస్ స్కేర్ ఎక్స్, కానీ ప్లస్ అవుతుంది. నెగిటివ్ టర్మ్ అవతలం కదా ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఈ సీక్వెన్స్ ఇక్కడ ఏమవుతుంది ఏ బై ఎస్ స్కేర్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఇందులోని ఎక్స్ కామన్ కదా, తీసేస్తే ఇక్కడ 1 ఇలా వచ్చి ఎక్స్ ఇలా రాయొచ్చు, అవునే కదా. ఇప్పుడు ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ అని ఏమంటారు, ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ అయినా. ఇప్పుడు ఈ ఎస్ స్క్వేర్ ఏమవుతుంది అర్థమా, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్, దీంతో మల్టిప్లై చేసి ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఎవరు, ఇదంతా దాన్నే మనకి టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ వేస్తారు. అంటే ఈ స్టెప్స్ అన్ని వేయడు, నువ్వు కూడా ఈజీగా చేసేచ్చు కదా, ఊహించి మనసులో అనుకుని కూడా వేయచ్చు. తీసేసి నువ్వు డైరెక్ట్ గా స్టెప్ వేసినప్పుడు ఎలా రాయి తెలుసు, దీన్ని ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎంతమ్మా ఎస్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to infinite e power minus st sin at into dt is equals to ఎవరి సైడ్ ఏమి వెళ్ళిపోద్ది ఏ బై ఎస్ స్క్వేర్. ఈ ఎస్ స్క్వేర్ ఏమవుద్ది క్యాన్సిల్. therefore integration 0 to infinite e power minus st into sin at is equals to a divided by s square plus a square. ఇది ఇలా వస్తుంది. దీన్ని ఏమంటారు, దీన్ని నేను చెప్పాను, దీన్ని షార్ట్ కట్ ఏమని పిలుస్తారని చెప్పాను, ఎల్లాపో సైన్ ఏటి. ఎల్లా సైన్ ఏటి చేశాం కదా, ఎల్లా కాస్ ఏటి అవాయిడ్ చేస్తే ఎల్లా కాస్ ఏటి. నువ్వు ఇదే ప్రొసీజర్ లో చేస్తే ఎల్లా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో కాస్ ఏటి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా రాసేయచ్చు. ఇక్కడ ఏ వచ్చింది కదా, జస్ట్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్.